ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో ఉదయత్తస్స నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అందులో పర్టికులర్గా మనకి ఈ వారం పంచగ్రహ కూటమి రాబోతుంది. అంటే 5, 6 తేదీలు ముఖ్యంగా 5 గ్రహాలు కలిసి ఉంటాయి. అది కూడా వృషభ రాశిలో చంద్ర, రవి, శుక్ర, గురువు మరియు అదేవిధంగా ఆ యొక్క బుధగ్రహం కూడా కలిసి ఉంటుంది. అయితే ఈ 5 గ్రహాలు 5, 6 తేదీలు కలిసి ఉంటాయి. మరియు ఈ వారం ప్రత్యేకత ఏమిటంటే కుజుడు తన ఓన్ హౌస్లోకి వచ్చున్నాడు, శుక్రుడు తన ఓన్ హౌస్లో ఉంటూ శుక్రుడు కూడా తన ఓన్ హౌస్లో ఉంటూ శని కూడా తన ఓన్ హౌస్లో ఉంటూ కుజుడిని చూస్తున్నాడు. కాబట్టి 3 గ్రహాలు స్వక్షేత్రాల్లో ఉంటూ అందులో శని కుజుల యొక్క వీక్షణ అంటే శని కుజుడిని చూడటము, దీని యొక్క ప్రభావం వల్ల 12 లగ్నాలు లేదా 12 రాశి వారికి ఏ విధంగా ఉందనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి ఈ వార ఫలితాల్లో ఎటువంటి ప్రభావం చూపించనుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మంచి ఏమిటి అండ్ కలిసి వచ్చేది ఇట్లాంటివి చూసుకున్నట్లయితే సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో, అదేవిధంగా గతంలో కొంత రాజకీయ సంబంధించినటువంటి ఇబ్బంది ఏదైతే పడ్డారో దాన్ని ఇప్పుడు సెట్ చేసుకునేటువంటి సమయం నడుస్తుంది. అలాగే కాస్త లాంగ్ జర్నీస్ వెళ్ళడం ద్వారా లాభము, అలాగే స్పిరిచువల్ యాక్టివిటీస్లో మీరు కాస్త ఎక్కువగా కనెక్ట్ అవ్వడం ఇట్లాంటివి చూపిస్తున్నాయి. పంచమంలో కేతువు వల్ల ధనం విషయంలో ముఖ్యంగా లోన్స్ ఇవ్వడం తీసుకునే విషయంలో ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాలి. బంధువర్గం వారికి ఎవరికైనా మీరు ధనం ఇచ్చేటువంటి విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మరియు దీంతోపాటు ఇక్కడ వాహన సంబంధించినటువంటి విషయాల్లో మెయిన్గా వాహనం కంటే కూడా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ రాశిలోనే శుక్రుడు కంబస్ట్ అయ్యాడు. దాంతోపాటు షేర్ మార్కెట్కి కారకుడైనటువంటి బుధుడు కూడా ద్వితీయ పంచమాధిపతి, అంటే పంచమం అనేటువంటి షేర్ మార్కెట్ని చూపిస్తుంది అండ్ ద్వితీయం అనేటువంటి ధనాన్ని చూపిస్తుంది. ఈ ద్వితీయ పంచమాధిపతి అష్టమ లాభాధిపతి కలిసి ఉన్నారు. సహజంగా ఈ కాంబినేషన్స్ కలిసి ఉండి మంచి పోర్ట్ఫోలియోస్ నిజంగా రాజయోగం పడితే ఇది గొప్ప యోగం షేర్ మార్కెటింగ్. కానీ అస్తంగత్వ దోషంలో ఉన్నారు కాబట్టి ఈ షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు అనేకమైన ఫ్లక్చువేషన్స్ కూడా జరుగుతాయి ఈ టైంలో యాక్చువల్గా. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 12వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు నుండి శని యొక్క వీక్షణ జరుగుతుందో సర్వసాధారణంగా కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి, దానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే శని యొక్క దృష్టి కుజుడు మీద ఉన్నందుకు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కానివ్వండి, మరియు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా చేద్దాం విదేశీ ప్రయాణాలకు సంబంధించిన విషయంలో కానివ్వండి, అసలు కాస్త ముఖ్యంగా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా ఘర్షణలు గొడవలు రావడము, మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయంలో కొంతవరకు ఘర్షణ వాతావరణం. బికాజ్ ఆఫ్ మనకి 12వ స్థానంలో మ్యారిటల్ లైఫ్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటూ ప్రధానంగా మీరు చేయవలసినటువంటిది గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. కాకపోతే ఈ 4వ అధిపతి ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో ఇది కొంచెం ప్రాపర్టీ గెయిన్ కూడా ఇస్తున్నాడు పక్కన. కాకపోతే తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో మాత్రం గొడవ ఉంటుంది. ఇవన్నీ తగ్గాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేయండి, అనే విధానం బాగుంటుంది. మనకి పంచగ్రహ కూటమి వల్ల దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ అదేవిధంగా ఈ కుజుడు ఓన్ హౌస్లో ఉంటూ శని కుంభరాశిలో ఉండి వీక్షిస్తున్నందుకు ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే రవి అనేకమైనటువంటి గ్రహాలను అస్తంగతం చేసుకుంటున్నాడు. కాబట్టి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఈ పంచగ్రహ కూటమి రావడంతో దాని తర్వాత తీసుకునే నిర్ణయాలు అనేకమైనటువంటి విషయాలని తన ఆధీనంలోకి తీసుకునేలాగా, అదేవిధంగా చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితిని ఈ యొక్క సూర్య భగవానుడు పంచగ్రహ కూటమిలో ఎప్పుడైతే 5, 6 తేదీల్లో ఉన్నాడో అక్కడి నుంచి అటువంటి కొత్త పరిస్థితులు మనకి రానున్నాయి. అదేవిధంగా కుజుడు ఎప్పుడైతే ఓన్ హౌస్లో ఉంటూ శని యొక్క దృష్టి ఉందో
ఇది కాస్త మనకి ఈ సంవత్సరం ఏదైతే క్రోధినామ సంవత్సరం వచ్చిందో ఈ క్రోధినామ సంవత్సరం వల్ల కుజుడు మనకి మంగళవారం ప్రారంభమైంది కాబట్టి కుజుడు అధిపతి అయ్యాడు. అతను ఓన్ హౌస్లో ఫైరీ సైన్లోకి వచ్చినందుకు కాస్త ఈ అగ్నికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే ఈ వేడి ఎక్కువ అవడం కానివ్వండి, కాస్త గొడవల పరిస్థితి ఎక్కువగా ఉండడం కానీ ఉంటుంది. కాబట్టి వీలైనంత మటుకు కాస్త జనాలు కొంచెం చిన్న చిన్న విషయాలకే గొడవలు పడేటువంటి పరిస్థితులు వచ్చినా కొంచెం దూరంగా ఉండడం అనేటువంటిది మంచిది. బికాజ్ ఆఫ్ ఈ శని కుజులు ఎప్పుడు మనకి జన్మజాతకంలో కానివ్వండి లేకపోతే గోచారంలో కానివ్వండి కలిసి ఉన్న వీక్షించుకుంటున్న కాస్త ఫైరీ సైన్స్లో ఉన్న దీని యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఇక్కడ చాలామందికి లగ్నము రాశి ఇవేమీ తెలియవు. మరి అటువంటి వారు ఏం చేయాలి అంటే ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని నమః అనేటువంటి నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండండి. బికాజ్ ఆఫ్ సూర్యుడి యొక్క అనుగ్రహం కావాలి. ఇక్కడ అస్తంగత్వ దోషంలో ఉన్నాయి గ్రహాలు. పంచగ్రహ కూటమి నిజమే, కానీ అస్తంగత్వ దోషాల్లో ఉన్నప్పుడు ఉండేటువంటి పంచగ్రహ కూటమి రెండు విధాలుగా పనిచేస్తుంటుంది. కొంతవరకు గ్రహము కాస్త సపోర్టింగ్ చేసుకుంటూ ఉంటాయి. ఒక పక్కన మరొక పక్కన ఏమిటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఇది ఫైనాన్స్ ప్లానెట్స్ని కంబస్ట్ చేసుకుంది కాబట్టి ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీ జన్మజాతకంలో కనుక ఒకవేళ శుక్రుడు పాడయ్యాడు అంటే శుక్రుడు అస్తంగత్వ దోషంలో ఉన్నాడు, ఇప్పుడు పర్టికులర్గా శుక్రుడు అస్తంగత్వ దోషంలో గ్రహ కూటమిలో ఉన్నందుకు మరింత జాగ్రత్త తీసుకోవాలి ఈ యొక్క అస్తంగత్వ దోష సంబంధం. అదేవిధంగా బుధుడు కూడా అస్తంగత్వ దోషంలో ఉన్నాడు కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించేటువంటి విషయాల్లో కాస్త ఈ దోషం తొలగే వరకు కొంత జాగ్రత్త పడుతూ ఉండాలి. అదేవిధంగా మరి జాతకం తెలియదంటే ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, కుజుడు ఓన్ హౌస్లో ఉండి శని వీక్షణ ఉంది కాబట్టి గోవుల క్యారెట్స్ తినిపించడము, బెల్లము తినిపించడము, మరియు అదేవిధంగా మీకు దగ్గరలో నవగ్రహ ఆలయాలు కనుక ఉన్నట్లయితే కుజ శని కేతువు రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా రవిగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయడం చేస్తూ ఉండాలి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఉంటుందో ఇది ప్రపంచవ్యాప్తంగా కొంత కొత్త జాబ్స్కి కొత్తగా క్రియేట్ చేసుకోవడానికి ఇట్లాంటి వాటికి కూడా పనికి వస్తుంది. మరి దగ్గరలో నవగ్రహ టెంపుల్స్లో ఏదో విదేశాల్లో ఉన్నాము అప్పుడు ఏం చేయాలి, వీలైనంత మటుకు మన్య సూక్త పారాయణం కానీ చండీ పారాయణం వినడము లేదా పూర్తిగా లలితా సహస్రనామాలు. సర్వసాధారణంగా ఏంటంటే ఈ కుజశనుల యొక్క వీక్షణ అంటే కుజుడి మీద శని యొక్క వీక్షణ అది ఉన్నప్పుడు ప్రాణాయామం అంటే ఇలా పెట్టుకొని ప్రాణాయామం చేయడము, లలితా సహస్రనామాలు వింటూ ప్రాణాయామం కనుక చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. ఇక ఇక్కడ ముఖ్యంగా శని కర్మకారకుడు అవుతాడు, కుజుడు ఫోర్స్కి కారకుడు అవుతాడు. కాబట్టి పర్టికులర్గా ఈ ఫోర్స్ ప్లానెట్స్ కనుక ఇలా ఉన్నప్పుడు ఎవరికైనా శని మహర్దశ కానీ కుజ మహర్దశ కానీ నడుస్తుంది లేదా శుక్ర మహర్దశలు నడుస్తున్నాయి. ఎందుకంటే అస్తంగత్వ దోషాల్లో ఉన్నప్పుడు శని లేదా కుజ మహర్దశలు నడిచేటువంటి వారు మాత్రం కాస్త ఈ గోచారంలో గ్రహాల స్థితిలో ఉన్నప్పుడు కాస్త ఎక్కువ గొడవలు అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి శని కుజ గ్రహాల యొక్క మహాదశలు నడుస్తున్నటువంటి వారు కొంత జాగ్రత్త వహించాలి. మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఆల్రెడీ మీ జన్మజాతకంలో శుక్రుడి యొక్క స్థితి బాగోలేదు అనుకునేటువంటి వారు కాస్త సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తుండాలి ఈ టైంలో. ఎందుకంటే శుక్రదశ నడుస్తుందండి కానీ ఏమీ కలిసి రావట్లేదు, లేదా అంతర్దశ నడుస్తుంది ఏమీ కలిసి రావట్లేదు. అలాంటప్పుడు శుక్రుడు కంబస్ట్ అయ్యాడు, ఇంకా ఎక్కువ ఇబ్బందిని ఇస్తుంటాడు. కాబట్టి ఇంకాస్త సూర్య నమస్కారాలు చేసుకుని ఎక్కువగా చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఇది వివాహాలు సహజంగానే ఇప్పుడు చూడండి మనకి మౌఢ్యమి సమయంలో వివాహాలు కూడా ఏమీ చెయ్యరు. కాకపోతే ఇక్కడ ఎవరికైనా సరే మేషలగ్నం వారు ఉన్నారు, తులాలగ్నం వారు ఉన్నారు అనుకోండి, వృశ్చిక లగ్నం వారు ఉన్నారు అనుకోండి, వాళ్ళు అసలు మాట్లాడుకోకపోవడం కూడా మంచిది ఈ సమయంలో. సహజంగా వేరే వాళ్ళకైతే మాట్లాడవచ్చు, ముహూర్తాలు అంటే నిశ్చయితాంబూలాలు వివాహాలు చేసుకోకూడదు అంటాం, కానీ కామన్గా మాట్లాడడానికి ఓకే అంటాం. కానీ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మాత్రం అసలు వాటి ఊసు వెళ్ళకపోవడమే మంచిది.